హాయ్ హలో వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు పావ్ బాజీ అడుగుతున్నారు పిల్లలు. మరి పావ్ బాజీలకు కర్రీ ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో బాజీ చూపిస్తాను మీకు. నేను అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలు టైం లేకపోతే బన్నులు కొనుక్కొచ్చేసుకుంటారు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే బన్నులు తెచ్చేసుకున్నారు వాళ్ళు, కర్రీ ప్రిపేర్ చేయమంటున్నారు. మరి చేసేస్తాను, ఫటాఫట్ తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆ పావులు కూడా మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈరోజు అయితే కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. మరి రండి, దానికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. మరి రండి చూపిస్తాను. ఆలు, దీనికి వెజిటేబుల్స్ మీరు ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్ని వేసుకున్నా బాగుంటుంది. ఒక్కొక్కటి మిస్ అయినా పర్వాలేదు, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఆలు ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్, ఇవి కూడా 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. టమాటాలు ఒక 2 టమాటాలు, ఒక క్యారెట్, ఇది బీన్స్ ఉంటాయి కదా, బీన్స్ ఒక 10-12 తీసుకున్నాను. అలాగే కాలీఫ్లవరు ఒక పువ్వులో హాఫ్ తీసుకున్నాను. ఇంత ఒక గుప్పెడు. ఇవన్నిటిని ఫ్రెష్గా కడిగి మంచిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే మరి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. దీనికి కావాల్సినవి 2 బగారా ఆకులు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 3 లవంగాలు, ఒక 3 ఎండుమిర్చి, ఒక హాఫ్ టీ స్పూను సోంపు, 2 చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచీ. ఇవే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇవి పౌడర్ మనము బయట కొనుక్కొచ్చుకున్నట్టే ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్గా మనం ఎప్పటికప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇది మనం ప్యాన్ వెలిగించి ఒక్కసారి ఇది కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ధనియాలు వేసుకుంటున్నాను. ఇలాగా ధనియాలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. మాడకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి అన్ని ఇందులోకి డ్రై రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇంకా కొంచెం అవ్వాలి. మనం ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, సోంపు, జీలకర్ర, లవంగ చెక్క, ఇలాచీ, ఈ బగారా ఆకు అన్ని వేసేసుకున్నాము. ఇలాగ ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లగైన తర్వాత పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆపేసి ఇవి కొంచెం చల్లగయ్యేంత వరకు వెయిట్ చేసి చల్లగైన తర్వాత ఇది పౌడర్ చేసి పెట్టుకుందాం. కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేయండి. ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. బీన్స్ కట్ చేసుకుంటున్నా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆలుగడ్డ కూడా ఇలాగా మనకు కుక్కర్లో వేస్తాం కాబట్టి ఉడికిపోతాయి. ఒక పెద్ద సైజు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని కట్ చేసి పెట్టుకుందాము. మనం ఈ క్యాప్సికమ్ కూడా పీసుల్లాగా కట్ చేసి పెట్టుకుందాం.
చాలా బాగుంటుందండి టేస్ట్. బయట తెచ్చుకున్నట్టే మనకు యాజ్ టీజ్ గా మనం షాప్లో బయట అయితే ఎలా తింటామో అలాగే వస్తుంది. మనము బయట తెచ్చుకున్నట్టే వస్తుంది. టేస్ట్ ఏమీ డిఫరెన్స్ ఉండదు, చాలా బాగా వస్తుంది. ఇలాగన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అన్నిటినీ మనము ఈ కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి విజిల్స్ ఇచ్చేసుకుందాము. ముందుగా ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసేస్తున్నాను. ఈ ఆలు వేసేస్తున్నాం కదా, అలాగే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఈ క్యాప్సికమ్ని కూడా ఇలా వేసేసి, అలాగే ఈ కాలీఫ్లవరు, బీన్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా, క్యారెట్ అన్ని కుక్కర్లోకి ఇలాగా వేసేసుకుందాము. అలాగే దీనికి సరిపడా వాటరు, మరీ ఎక్కువ కాకుండా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుందాము. అందులోనే సాల్ట్, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నా. మళ్ళీ మనం ఉడికిన తర్వాత టేస్ట్ చూసి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి చక్కగా వాటర్ అన్ని కొంచెం మునిగేలాగా, ముక్కలన్నీ మునిగేలాగా పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ ఇచ్చేసుకుందాము. మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత, స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి, ఆపేసాం కదా. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒకసారి తీసి చూద్దాము. మంచిగా ఉడికిపోయినాయి ముక్కలన్నీ, మన వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇలాగా గంటెతోటైనా, మిక్సీలో వేయొద్దు, చాలా మెత్తగా అయిపోతుంది. బ్లెండర్ తోటైనా, ఇలా గరిటెతోటైనా ఇలా అంతా మంచిగా స్మాష్ చేసుకోండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఇంకో స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, చిన్న అల్లం ముక్క, చిన్న ఒక 4-5 ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్న కట్ చేసి పెట్టుకున్నాం. అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, కానీ మనము అందులో కారం పొడి వేసాము, తర్వాత పౌడర్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇందులో అక్కర్లేదు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లము, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా, ఆనియన్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్నంతా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఈ ఆనియన్ అంతా ఫ్రై అయింది కదా, కొంచెము కలర్ చేంజ్ అయింది, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నా, అలాగే
కర్రీకి సరిపడా ఆల్రెడీ అందులో వేసాం కదా, మనము వెజిటబుల్స్ లో వేసాము, అది చూసుకొని ఇంకా ఎంత పడుతుందో అంత కొంచెం సాల్ట్, 1 స్పూను కారం ఇవంతా వేసి ఒకసారి ఇది కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇదంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా అంతా వేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుందాం. మంచిగా ఉడుకుతుంది కదా. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టేసినాం కదా, ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఆ తర్వాత మనం ఈ మసాలా ఏదైతే చేసి పెట్టుకున్నామో పావ్ భాజీ మసాలా ఇది వేసేసుకుందాము. ఇది అవైలబుల్ చేసే ఓపిక లేకపోయినా బయట నుంచి తెచ్చి కూడా వేసుకోవచ్చు. పావ్ భాజీ మసాలా దొరుకుతుంది కదా మనకు ప్యాకెట్, ఆ పావ్ భాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి బదులుగా. లేదంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. 5 మినిట్స్ ఉడికిపోయింది, మంచి బబుల్స్ వస్తున్నాయి, ఉడికింది కదా. ఇదంతా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులో ఇది పావ్ భాజీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది 2 స్పూన్లు వేసేసుకుందాం. మంచిగా ఒకసారి కలిపి మసాలా వేయగానే గుమగుమ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కస్తూరి మెంతి ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి నలిపి ఇది వేసేద్దాము. చివరగా మనము బటర్ వేద్దాము. బటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటది. అలాగా బటర్ వేసేసి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడమే. రెడీ అయిపోయింది కదా మన వేడి వేడి పావ్ భాజీ కర్రీ రెడీ అయిపోయింది. మరి భాజీ రెడీ అయిపోయింది కదా, పావులు కూడా మనం ఫ్రై చేసుకుందాం బటర్ వేసుకొని. ఇది మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. మనం ఇప్పుడు బన్నును కాల్చుకుందాము. పావ్ భాజీ బన్నులు ఇలా దొరుకుతాయి కదా, వీటిని మధ్యలోకి కట్ చేసుకుందాము. ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే స్టవ్ వెయిట్ చేసుకొని ఇంకొక వేరే ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బటర్ వేసుకుందాము. ఇలా బటర్ వేసేసుకొని, మన పెద్దవాళ్ళకైతే ఆ బటర్ లో కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసేసుకోవచ్చు, పిల్లలకైతే అవసరం లేదు. ఇలాగా కొంచెం కారం అలాగే లైట్ గా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఇలా
అంతా మెల్ట్ అయిన తర్వాత బటర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, బన్ను ఇలాగా పెట్టేసుకోవడమే. మీరు బటర్ ఎంత వేసుకుంటే అంత టేస్టీ వస్తుంది. పిల్లలకైతే ఈ కారం ఉప్పు అవసరం లేదు, నార్మల్ గా బటర్ వేసి కాల్చి ఇచ్చేసేయడమే. ఇలాగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కొంచెం బటర్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా బటర్ వేసి 2 sides ఇలా మనము కాల్ చేసుకోవాలి, ఫ్రై చేసుకొని. చూడండి ఎంత బాగా మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇంకా చల్లబడుతుంటే కొంచెం చిక్కబడుతుంది. కర్రీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మంచి మనం బయట ఎలాగైతే తింటూ ఉంటామో అలాంటి ఫ్లేవరే, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది, మీకు ఏ తేడా ఉండదు. చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్ యమ్మీ యమ్మీ రెసిపీ మన యమ్మీ రైట్స్ లో రెడీ అయిపోయింది. మరి వెంటనే చూసి యాజ్ టీజ్ గా చేసి మనము టేస్ట్ చూడాలంటే, మీరు అందరూ టేస్ట్ చూడాలంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. మరి మిస్ అవ్వకండి అస్సలే. చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూస్తాను, మీరు టేస్ట్ చూడాలంటే చేసేసుకోవాల్సిందే. ఇంకా వెంటనే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసేసి చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, మీకు చాలా బాగా వచ్చిందా, ఎలాంటి ఏమైనా మిస్టేక్స్ అయ్యాయా, తప్పకుండా నాకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. వాళ్ళ మన రెసిపీస్ అందరూ మిస్ అవ్వద్దు కదా, అందుకని అందరికీ షేర్ చేయండి. ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి పిల్లలతో పాటు. మీరు కూడా యమ్మీ యమ్మీ రెసిపీ మన యమ్మీ రైట్స్ లో వెళ్ళి చూసేయండి. మరి నేనైతే టేస్ట్ చూస్తున్నాను, మీరు చేసేయండి. మరి ఇంకొక మంచి వీడియో తోటి మళ్ళీ ఇలాంటి సూపర్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు ఇలాగే చూస్తూ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఉంటానండి, బాయ్.